ఇదంతా కలనా? ఏమైందిరా పొద్దు పొద్దున కొడతాన్నావు? లేకురా, లేరా, లేరా. ఏంద్రా? అరే మామ, ఊరోళ్ళంతా నేను అత్తే గాని గణపతి పూజ చేయమని చెప్పేసి ఘోరంగా వేడి చేస్తారా. పెద్ద పెద్ద డప్పులు హంగామా మామూలుగా లేదు మామ. అరే ఇడికి ఇంకా తాగిన దిగినట్లేదురా. నేను చెప్పేదిరా, నేను బుల్లెట్ బండి మీద అట్లా స్టైల్ గా అత్తా అంటే పైన పూలు చల్లుతారంటరా. కానీ గంతలోనే ఇప్పుడు సచ్చినోడు ఒకడు వచ్చి ముఖం మీద పెండేసిండ్రా. గా ముచ్చట ఇచ్చేసేయి. నువ్వు నిజంగానే గణేషుని తేలేదనుకో, నిజంగానే కింద పెండ కొడతారు ముఖం మీద. పైసలు తీసుకొస్తా. ఇక పైసలా 6 తీసుకపో. రే, ఊరోళ్ళ ఆశలన్నీ సీసలు చేసిరు కదరా. దేవుడి చందాలతో తాగుతారా? సిగ్గులేదారా? షురు చేసిందే నువ్వు, మమ్మల్ని అంటావేందిరా? మొదలు పెడితే నువ్వు ఆపచ్చు కదా. మేము ఆపుదాం అన్నావు, నువ్వే అరే ఆపద్దురా పుల్లు కావాలి అన్నావు. పెద్ద ఇక పుల్లు వచ్చినావు, అయిపోయింది. ఇప్పుడు ఎట్లారా? దేవుడిని ఎట్లా తెద్దాం? ఊరోళ్ళంతా ఉరికిచ్చి తంతారు. సరే, దేవుణ్ణి చూసుకోవడానికి నా దేవత ఉంది కానీ రేయ్, గా డెకరేషన్ వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చినావు కదరా, పోయి గాలని తీసుకురా పో. రేయ్ శంకరి, లేరా ఏందే నీ నిద్ర మొక్కపోడా. సరే గాని గా డప్పులోళ్ళని తీసుకురా. సరే. రే రే, గా పెళ్లిలో కొట్టేటోళ్ళు కాదురా, సావులో కొట్టేటోళ్ళని తీసుకురా. తక్కువ కత్తారు పోతుందరు. ఏంది గింత అందంగా ఉన్నావు మహా? నీ అందం ముందు ఎవడు పనికిరాడు తెలుసా? ఎంత ముద్దొస్తున్నావే. అమ్మా మహాలక్ష్మి, ఏంద్రా కాళ్ళ మీద పడ్డావు? నీతో పని పడ్డదే అనుకున్నా, అందుకే పడ్డావని. ఏంది ముచ్చట? మా అమ్మ లక్ష్మి గుడికి వెళ్ళి రమ్మన్నదే. అయితే నా కాడికి ఎందుకు వచ్చినావురా? నాకు లక్ష్మి అయినా మహాలక్ష్మి అయినా నువ్వే కదనే. చా, బిస్కెట్లేసి డాపుతావా? ఇంతకీ ఈ ముచ్చటేందో చెప్పు. అది గాంధీ తాత నవ్వుతే చూడాలని ఉందే. పోయి బస్ కింద పడు, నరకానికి పోయే దవ్వలా స్వర్గం వస్తుంది. గాడుంటాడు గాంధీ తాత అని నవ్వుకుంటా. నీ ఏమన్నా వాప. గాంధీ తాత మీకు బాగా దగ్గర చుట్టమంట కదా. ఇది కాదే, గాంధీ తాత ఇంకా రిచ్చుకుండాలి. ఇంకొంచెం రిచ్గా. అవురా, నీకు పైసలు ఎందుకు? గణపతిని తెచ్చి ఊరేగింపాలే, ప్రసాదం పంచాలే, ఇవన్నీ ఊరికే అయితే అనే. ఊర్జనాలు చందాలు ఇచ్చిరుగా. అది తీర్థ ప్రసాదాలకు వాడేసి ఉంటాడు. అవ్వా, నీ సావును సావరా, నేను ఇవ్వపో. ఇటీ ఆ గణపతిని గట్టిగా మొక్కుకుంటానే, నీకే కష్టం రావద్దని. గదేదో నీకే రావద్దని మొక్కొచ్చు కదరా. నాకేమైనా కష్టాలు వస్తే నువ్వు ఉన్నావు కదానే చూసుకోనికి. వెళ్ళొస్తానా? ఏంటే ఈడేడు దొరికిందమ్మా మీకు? అవసరం ఉన్నప్పుడేమో కాళ్ళ మీద పడ్డాడు, అవసరం తిన్నాక కాలర్ ఎగరేసుకుని పోతాడు. వాడు మొత్తం వేరే లేవే, మనసులో ఏం పెట్టుకోడు, కుల్లం కుల్లా ఉంటాడు. గందుకే అడి దోస్తానా అంటే నాకు ఇష్టం. एक लड़की एक लड़का कभी दोस्त नहीं बनता. హలో, ఏం చేస్తున్నావురా? ఏం లేదే, ఇగో మురుకులు తినుకుంటా టీవీ చూస్తానా. నువ్వేం చేస్తానవే? ఇంట్లో అమ్మ, పుష్ప, దాసన్న లేరు కదా, సప్పుడెక్క కూర్చున్నా. సప్పుడే కూర్చునే బదులు టీవీ ఆన్ చేస్తే అదే సప్పుడు చేస్తుంది గానే. ఇంట్లో అమ్మ, పుష్ప, దాసన్న లేరు కదా, టీవీ ఏం చూస్తాంలే. అయితే చదువుకోవచ్చు కదా. అరే హౌలీ, ఇంట్లో అమ్మ, పుష్ప, దాసన్న లేరంటే అర్థమైతే లేదా? నీ ఇంట్లో అమ్మ దాసన్న లేరు కదా అంటే ఇప్పుడు ఇంటికి వచ్చి చీపురు పట్టుకొని చీపురుతో ఇల్లంతా ఊడవాలా ఏంది? ఏమొద్దు, ఫోన్ పెట్టే. ఇదేంద్రా, ఇంట్లో అమ్మ పుష్ప దాసన్న లేకపోతే నన్ను ఏం చేయమంటది? అమ్మా పుష్ప దాసన్న లేరంటే బల్బు వెలగట్లేదా? ఏం బల్బురా? ఏ జనరేషన్లో పుట్టావురా? చి, ఏంది, ఎందుకు వచ్చినావు? అది ఇంట్లో అమ్మ పుష్ప దాసన్న లేరు కదా. ఏంటి దగ్గరకు వస్తున్నావు? అంటే అది అమ్మ పుష్ప దాసన్న లేరు కదా. అయితే అంటే మా పుష్ప దాసన్న అది
ఏం సార్ ఈ టైంలో కచ్చాబదం వేస్తాన్రు? పార్టీ లేదా పుష్ప? ఉంది. అమ్మగారు వచ్చినాక మంచి పార్టీ వేడి వేడికి ఇస్తారు. ఆకలిస్తుందని వచ్చిండ్లేవే. నువ్వేంది మళ్ళా వచ్చినావు? ఏం లేదమ్మా, నేను ఇంటికి పోతా అంటే ఆ వెంకటం ఇంట్లో మల్లెపూల చెట్టు ఇరగబూసింది. దారం కట్టుకొని తీసుకొచ్చిన. పెట్టుకోండి, మంచుకుంటుంది. నేను పోయేస్తా. ఏం బూట్ కట్టు, నువ్వు పోవా? నేను పోతలే గాని తువ్వపండి కుక్కలు పట్టుకున్న టోళ్ళు తిరుగుతారంట. నిన్ను కూడా పట్టుకొని పోతారు. నువ్వు జాగ్రత్త అవ్వు. అరే రే, అవునా? వచ్చేటప్పుడు నిన్ను తీసుకుపోలే మరి? నీకు కావాల్సింది జల్దీ పెట్టి అంపూర్రి. మహా, నువ్వు చీర కట్టుకొని మల్లెపూలు తల్లో పెట్టుకున్నావు అనుకో, ఒక్కసారి చూడాలని ఉంది. ఉంటది. ఎందుకు ఉండదు? ఆ రోజు సిరి సీర కట్టుకుంటే గుడ్ల గుప్పలెక్క చూడలే. అది చీర కట్టుకుంటే అందంగా ఉంటది. అదే అందం చీర కట్టుకుంటే నీ లెక్కుంటదే. ఏంటి? అదే అమ్మాయిలు చీర కట్టుకుంటే అందంగా ఉంటారు. అదే అందం చీర కట్టుకుంటే నీ లెక్కుంటది. అమ్మో, పటేలమ్మా. అమ్మా, ఏడున్నవే? నేను మా ఇంటికాడనే ఉన్నామ్మా. మళ్ళా ఇంటికి పోయి స్వీట్ చెయ్యి. మహాకి ఒక మంచి ముచ్చట చెప్పాలే. సరేమ్మా. మీరేడున్నారమ్మా? తొవ్వలోనే ఉన్నా. అవునా, గట్లనే అమ్మా. సరేమ్మా, ఉంటానమ్మా. పోల్ రోజుగా పోల్ రోజు పటేలమ్మ. అయినా గాని ఊకే ఇంటికి పిలిచి బువ్వ పెట్టుడేందమ్మా? గానికి ఇంట్లో పెట్టారా? ఓ బుక్కడంతా బువ్వ కోసం ఇంటికి రాలే. ఏదో చేపల కూర అనగానే ఇగో పానం గుంజుకొచ్చి తిండి మీద నుంచి లేచి వచ్చిన. అయ్యో, పుష్ప పుష్ప ఏం వండినవే? నిజం చెప్పే. నీ పెళ్లి చూపుల్లో నీ మొగుడికి నీ ముఖం చూపెట్టకుండా చేపల కూర పెట్టి పెళ్లి చేసిరు కాలే? నీ కనుక పెళ్లి కాకపోయి ఉంటే కాకుంటే నీ మొగుడు అదృష్టవంతుడయ్యేటోడు. ఏమైందిరా? ఏమైంది? ఏడా? ముక్కుల ఇక్కడ ఏదో చెయ్యి. ఏం చేస్తున్నావు? నువ్వు ఉండమ్మా, ముళ్ళు గుచ్చుకుంది అంటాడు కదా. 2 నిమిషాలు ఆగు. గిసువంటి ముళ్ళు మస్తు తీసిన. ఆగు, అన్ని చంపుతావైంది. పోయి అన్నం ముద్ద పట్టుకురా పో. ఈడెక్కడ దొరికిండో. ఏందే ఇయ్యాలా? గది అమ్మా. అన్నం ముద్ద కలుపుతున్నావేంది? అది అది అమ్మా, చేప ముళ్ళు. మీకే అమ్మా, దిట్టి తీద్దామని. మీకే ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, పైనున్నోడు దిష్టి. పైనున్నోడెవడు? పైన
దేవుడమ్మా, దేవుడు దిష్టి కూడా పోవాలి. దేవుడు పిసగాని లేసిందా ఏంది దీనికి? ఇదిగోమ్మా. ఇంకోసారి దీని ముందు పెట్టకే, డిస్టిక్ అల్లది. అందుకే దిష్టి ముద్ద పెట్టినా. గుడ్ల గుబలకి ఎట్లా చూస్తాను చూడు. సరే నేను పోయేస్తా. నీ సంపదని ఇంత పైలంగా పోయిరా బాలరాజు. అమ్మగారికి చెప్పి మెట్లు కట్టిరమ్మా. మరి లేకపోతే ఏందమ్మా? గాడెవడు, మీరెవరు? గానికి గింత అంత శాపములు గుచ్చుకుంటే మీరేమో చేపలెక్క గిలగిల కొట్టుకునుడేంది? మీ మధ్యన ఏముందో మాకు తెలియకపోయినా కనీసం మీకన్నా తెలియాలి. గా బాలరాజు గాని మీద మీకుంది స్నేహమో ప్రేమో. అయినా నాకెందుకు పట్టు. एक लड़का एक लड़की कभी दोस्त नहीं बनता. సుత్తలేడే? ఎవడు సుత్తలేడే? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. నా కళ్ళతో చూడే బాలరాజు సందమామ లెక్కుంటాడు. సందమామకి మచ్చట్లను గా బాలరాజుకి గడ్డమట్లా. ఏమోనే అళ్ళేదో ఉన్నదే, పానమంతా అటే గుంజుతోంది. ఫస్ట్ టైం వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోయా. ఏం ఓడగలరా మీరు? అయినా ఆయన బస్సులు ఎందుకు అత్తాడు? ఆయన రేంజ్కి రేంజ్ రోడ్ వస్తాడు. దిగండి. వచ్చిందే వచ్చి కాలింగ్ బెల్ కొడితే కాలు లేదు పక్కెళ్ళన్నాడు నీళ్ళంటాడు. సార్ మీరా గెటప్ అదిరింది సార్. అయినా మీరేంటి సార్ బస్సులు వచ్చిర్రు? అరే జనం గురించి తెలియాలంటే జనాల్లోనే తిరగలరా బాయ్. ఏమంటావు బాలరాజు? సార్ మీకు నా పేరు ఎట్లా తెలుసు సార్? నేను ఎదవలను బాగా గుర్తుపడతాను. నేను అన్నది మిమ్మల్నే. ఫీల్ అయ్యారా? అబ్బేం లేదు సార్, మాకు అలవాటే. అందుకే ఎదవలన్నాను. కానీ బాలరాజు అలా కాదు. ఒక అమ్మాయి ప్రేమ కోసం వాళ్ళ అమ్మని ఎదిరించి ఊరంతా ఒకవైపు నుంచుంటే తనొక్కడే ఒకవైపు నుంచున్నాడు. అది బాలరాజు అంటే. నువ్వు రియల్ జెంటిల్మెన్ బాలరాజు. సార్ మీకు నా ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసు సార్? ఈ ఊర్లో మొత్తం జనాభా 6,800 మంది. అందులో ఓటు హక్కు ఉన్నోళ్ళు 5,350 మంది. ఇప్పటిదాకా ఈ ఊర్లో ఎలక్షన్స్ జరిగిందే లేదు. 20 ఏళ్లుగా ఇంద్రావతి పటేలే సర్పంచ్ గా ఉంది. ఆవిడ ఈ ఊరికి దేవత లాంటిది, నువ్వు ఈ ఊరికి దెయ్యం లాంటివి. ఆవిడ మీద గెలవడం ఇంపాసిబుల్ కాబట్టే దాన్ని పాసిబుల్ చేయడానికి నువ్వు నన్ను పిలిపించుకున్నావు. ఇంత లెంత్ డేలా చెప్పిన తర్వాత నాకు కావాల్సింది చప్పట్లో, నీకు కావాల్సింది ఓట్లు. అంతేగా? సార్ చిన్నప్పటి నుంచి హౌలాలతో తిరిగి నేను గిట్లా తయారైనా సార్. మిమ్మల్ని చూస్తే మస్తు ధైర్యం వచ్చింది సార్. నన్ను తొందర సర్పంచ్ చేయరు సార్. అరే రాజకీయ నాయకుడు అవ్వాలంటే దానికి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండాలి. అవి నీలో ఉన్నా లేదో ముందు నేను తెలుసుకోవాలి. నీకు మన తాగే అలవాటు ఉందా? ఉంది. లేదు సార్. శబాస్! ఈ ఒక్క అబద్ధం చాలు నువ్వు గొప్ప రాజకీయ నాయకుడు అయిపోవడానికి. అవునా సార్? అబద్ధాలు ఆడితే రాజకీయ నాయకులు అవుతారా? అట్లాంటి ఇంకంటే ఎక్కువ ఆడతా నేను. అవునా? నువ్వు ఆడా మగా? గిట్లా తొందరపడే గా ట్రంప్ ఓడిపోయిండు. ట్రంప్ ఎందుకు ఓడిపోయింది సార్? పాదయాత్ర సగ్గా చేయలే. పాదయాత్ర? అరే పాదయాత్ర నైట్లు చేసిండ్రా భయ్. పాదయాత్ర నైట్ చేసుడేం సార్? అరే నేను ఆయనకి డే టైం ఫోన్ చేసినాను రా భయ్. అప్పుడు ఆ నైట్ అవుతుంది కదా. సార్ ఎడికి పోతురు? చెప్పినా కదా, జనాల నాడి తెలియాలంటే జనాల్లోనే తిరగాలి. అరే యాదగిరి ఉండరా, వస్తున్నా. అమ్మా ఇవన్నీ చేయనికి నేనున్నా కదమ్మా. ఎన్నడూ లేనిది ఇయ్యాలా కొత్తగా పనిచేసుడు షురు చేసిందేందో. మన ఇంట్లో మనం పరాయి మన శవుడు కంటే పని మన శవుడే నయమని పని చేసుకుంటున్నా పుష్ప. ఉన్నది ఇద్దరం, ఇన్ని వంటలు వండుడు ఎందుకో? ఇక్కడిద్దరమే ఉన్నాం, కానీ మా అత్తారింట్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరు కడుపులు నిండాలంటే ఈ మాత్రం ఉండాలి కదా పుష్ప.
అసలే నా మొగుడు పంచాయతీ ఓట్ల కోసం తిరిగి తిరిగి అలసిపోతాండు. పాపం దీని అమ్మాయిల లొల్లేందో నడిమిగిట్ల ననుగుంజుడేందో. ఒకలేమో మాట అంటారు, ఇంకొకలేమో పేమంటారు. పగటి వంటలు బాగానే ఉంటాయి, పగటి కలలే కళ్ళు కెరిగాయి. అట్టిగా ఆలోచించి ఆగం కాకుండా ఆ గ్యాస్ పై బంద్ పెట్టి ఇంట్లోకి పోయి పడుకోపో. గంతే అమ్మా, పటేలమ్మ చెప్పిందే చేద్దాం. నేను దిమాగ్ తోటి లవ్ చేయలే, మర్చిపోనీకి దిల్తో చేసిన. మనిషి పోతేనే మనసు పోయేది. అయినా నేను పోతాను. అమ్మా అమ్మా అది ఏమే సర్పంచ్ గారు వచ్చిన రోజు జల్దీరా. వస్తాడు, ఎందుకు రాడు? ఏందమ్మా నువ్వు గిట్లు వచ్చినావు? ఆ బాలరాజుకి సాపల పులుసు అంటే ఇష్టమని తీసుకొచ్చిన. అయినా నేను ఎప్పటికైనా ఇంటికి రావాల్సిందే కదా మామ. నీకెందుకమ్మా ఇంత కష్టం? పర్లేదు మామ, ఈ మాత్రం పని కూడా చేయకపోతే మళ్ళీ పెళ్ళైన తర్వాత కోడలు అసలు ఏ పని చేయట్లేదు అంటారు. అయినా ఈ ఎదవెట్లా నచ్చిందమ్మా నీకు? మీరేలాగన్నారు ఏదో అని అనుకున్నామా, పుట్టిండు. పుడితే వదిలేచుగా గట్లెట్లు వదిలిపెడతామమ్మా కదా. నా ప్రేమ కూడా అలానే పుట్టింది, అలా ఎలా వదిలేస్తాం మామ? అయినా మొగుడు పెళ్ళాలంటే ఒకరి గురించి ఒకరికి తెలిసి ఉండాలి. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు వీడికి ఏది ఇష్టమో ఏది కష్టమో. నా గురించి కూడా వీడికి తెలుసు. సో ఎలాంటి గొడవ ఉండదు. హా, సీరియల్లో లాగా మన అత్త కోడలికి కూడా ఏ గొడవ ఉండదు. చూసినావా, నీ పిల్లం ఎప్పుడైనా ఇట్లా చేసిందా? సర్పంచ్ ఇక్కడ. బాలరాజానే నేను సర్పంచ్ గా గెలిచినాక బూట్ కట్ ప్యాంట్ వేసుకొని. ఏంద్రా, సర్పంచ్గా గెలిచినాక ప్రమాణ స్వీకారం ఎట్లా చేయాలో నేర్చుకుంటున్నావా ఏంది? అయినాక చేయాలి కదా మరి. సర్పంచ్ అయినాక మన లగ్గమే కదా. హా, లగ్గమే. లగ్గం తర్వాత మన హనీమూనే కదా. ఆ, నీకు పాప కావాలనా బాబు కావాలనా? నాకు బూట్ కట్ వేసుకునే బుల్లి బాలరాజు కావాలి. మరి నీకు? నాకు లంగా ఓని వేసుకునే పాప కావాలి. అబ్బో, పేరేం పెడతాం? లంగా ఓని లావణ్య ఎట్లుంది? ఏంద్రా దగ్గరికి వస్తున్నావు? పాప కావాలంటే కావాలంటే పాప కావాలంటే దగ్గర రావాలి కదా. ఆగమన్నానా? మహా నువ్వు ఆగు. మహా ఆగు. బాలరాజు, ఎవడ్రాది? సార్ మీరేంది ఇక్కడ? నన్ను సర్పంచ్ చేస్తారని ఇక్కడ సంచులు కుట్టుకుంటారేంది? సార్ బిజీగా ఉన్నారని చెప్ప. సార్ బిజీగా ఉన్నాడు. ఎవరు? ఎవరు సార్? తమిళనాడు ఆయన గెలిపించింది నేనే కదా. స్టాలిన్ గెలిపించింది మీరా? ఏంటి, రజనీకాంత్ కూడా పొలిటికల్ గా ఐడియా ఇచ్చింది మనమే. అవునా? రజనీకాంత్ గారు అసలు పోటీ చేయలేగా సార్? పోటీ చేయొద్దనే చెప్పింది. రజనీకాంత్ గారు మీకు అంత క్లోజా సార్? డైలీ ఓ 3 సార్లు మాట్లాడుకుంటాం. సార్ ఒకసారి ఫోన్ చేయరా సార్, తిన్నావా అని అడుగుతా అంతే. ఈ రోజు 3 సార్లు అయిపోయింది. ఆయన సీఎం తర్వాత చేదురు కానీ నన్ను సర్పంచ్ చేయరు. యునానిమస్ గా గెలవాలంటే ఏం చేయాలి సార్? నువ్వు డ్రాప్ అయిపో, పటేలా యునానిమస్ గా సర్పంచ్ అయిపోద్ది. గది బాగా తెలుసులేరా. రై ఎవర్రాది? ఫీల్ అవ్వకో, ఈ ఊర్లో నీ బ్రాండ్ అలాంటిది. అందుకే సార్ నన్ను తొందర సర్పంచ్ చేయరు సార్. సర్పంచ్ అవ్వడం అంటే కొట్టుకెళ్ళి బియ్యం కొనుక్కున్నంత ఈజీ కాదు. నారు పొయ్యాలి, నీరు పెట్టాలి, పంట కొయ్యాలి, కుప్ప కట్టాలి, మిల్లు పట్టాలి. ఇంత కష్టపడితే గాని పాపం రైతు చేతికి పంట రాదు.
అలాంటిది నీ చేతికి సర్పంచ్ పదవి రావాలంటే నువ్వెంత కష్టపడాలో చూడు. నాకంత టైం లేదు సార్, నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకునే టైపు. నీలాంటి వాళ్ళ కోసమే కదా నాలాంటి పీకేలు క్రియేట్ అయింది. ఈ ఒడ్ల రాసుల దగ్గర నేను గమనించింది ఏంటంటే, ఈ ఊర్లో ఆడోళ్ళందరూ మగోళ్ళు మాట వింటారు, మరి మగోళ్ళు మందు మాట వింటారు. అంటే మందు కొట్టు ఓటు పట్టు, ఇదే మన కాన్సెప్ట్. అర్థమైంది సార్. ఊరోళ్ళందరికీ మస్తు మందు పోద్దాం, తాగుదాం, తాగి ఊగుదాం. రండి సార్.